ఐవీఎఫ్ సక్సెస్ కోసం ఎంబ్రియో క్వాలిటీ మాత్రమే కాదు, అసలు గేమ్ చేంజర్ టైమింగ్ కూడా. నేను మీ డాక్టర్ శిల్పాని ఫ్రమ్ డాక్టర్ శిల్పాస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఎరా టెస్ట్ అంటే ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలా చేస్తామని డిస్కస్ చేద్దాము. ఎరా స్టాండ్స్ ఫర్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్న ఐవీఎఫ్ రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నప్పుడు కానీ, అన్ఎక్స్ప్లెయిన్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు కానీ, జెనెటికల్లీ టెస్టెడ్ నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఐవీఎఫ్ లో రిజల్ట్స్ రానప్పుడు మనకి ఎరా టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అసలు ఎలా చేస్తాము అంటే, ఎప్పుడైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి హార్మోనల్ ప్రిపరేషన్ ఇచ్చి ఎండోమెట్రియల్ లైనింగ్ ప్రిపేర్ చేస్తామో, సేమ్ అలానే ప్రిపేర్ చేసి ఎండోమెట్రియల్ టిష్యూని బయాప్సీ ద్వారా కలెక్ట్ చేసుకొని జెనెటిక్ టెస్టింగ్ కి పంపిస్తాము. జెనెటిక్ టెస్టింగ్ లో ఎండోమెట్రియల్ జీన్స్ అనేది అనలైజ్ చేసిన తర్వాత కరెక్ట్ టైమింగ్ అనేది మనకు రిపోర్ట్ లో వస్తుంది. ఎరా రిపోర్ట్ ని బేస్ చేసుకొని మనం అవర్స్ ని మ్యాచ్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాము. సో ఇలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయడం వల్ల ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ సక్సెస్ లో ఎంబ్రియో క్వాలిటీతో పాటు టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైమింగ్ లో ట్రాన్స్ఫర్ జరగకపోతే మంచి క్వాలిటీ ఎంబ్రియో ఉన్నా కానీ ట్రాన్స్ఫర్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రిపీటెడ్ గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఎరా టెస్ట్ గురించి కూడా మీ డాక్టర్ తో డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.